అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 4వ అధ్యాయం 2వ వచనము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు అని దావీదు భక్తుడు దేవుని ప్రేరణతో అడిగిన ప్రశ్నలండి. ఈరోజు మన జీవితాలకు ఎంతో చక్కగా సరిపోతాయి కూడా. ఈ ఆధునిక ప్రపంచంలో మనం దేని వెనుక పరిగెడుతున్నామో, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవడానికి ఈ వాక్యం మనల్ని పురుకొల్పుతోందండి. దేవుడు మనకిచ్చిన మహిమను, ఆయన మనకు ప్రసాదించిన ఉన్నతమైన స్థానాన్ని మనం ఎలా వాడుకుంటున్నాము? లోక సంబంధమైన తాత్కాలిక సంతోషాల కోసం, కరిగిపోయే ఆస్తిపాస్తులు, మనుషులు ఇచ్చే తాత్కాలిక గౌరవం కోసం మనం ఎంతగా తప్పించిపోతున్నామో ఈ వచనం మనకు గుర్తు చేస్తుందండి. మనం జీవిస్తున్న ఈ రోజుల్లో మనుష్యులు శాశ్వతమైన దేవుని ప్రేమను విడిచిపెట్టి వ్యర్థమైన వాటిని అనుసరించడం అలవాటు చేసుకున్నారండి. ఈ లోకంలో కనిపించే ప్రతిదీ ఒకరోజు గతించిపోతుంది. మనం సంపాదించే ఆస్తి, మనకున్న అందం, హోదా అన్నీ తాత్కాలికమేనండి. అయినప్పటికీ మానవ హృదయం వాటి కోసమే అహర్నిశలు శ్రమిస్తుంది కదండి. అబద్ధపు సంతోషాలను ఇస్తూ మనల్ని దేవునికి దూరం చేసే ఈ లోకపు ఆశల వెనుక, తాత్కాలిక పేరు ప్రఖ్యాతల వెనుక పరిగెత్తడం వల్ల చివరికి మిగిలేది నిరాశ, వేదన మాత్రమేనండి. మనల్ని సృష్టించిన దేవునికి ఇవ్వాల్సిన ఘనతను ఇవ్వకుండా లోకానికి లొంగిపోవడం ద్వారా మనం ఆయన నామానికి అవమానం తెస్తున్నామేమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు మహారాజు తన జీవితంలో ఎన్నో కష్టాలు, నిందలు, అపనిందలు ఎదుర్కొన్నాడండి. సొంత మనుష్యులే ఆయనను అవమానించినప్పుడు ఆయన లోకం వైపు చూడలేదండి. మనుష్యుల అబద్ధపు మాటలను నమ్మలేదు. తన ఘనతను అవమానంగా మార్చాలని చూసిన శత్రువుల ఎదుట ఆయన నిశ్చలంగా నిలబడ్డాడండి. ఎందుకంటే ఆయనకు తెలుసు, తనను హెచ్చించేవాడు, తన తల ఎత్తేవాడు కేవలం యెహోవా దేవుడు మాత్రమేనని. ఈరోజు మీ జీవితంలో కూడా ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారా? మీ పరువు తీయాలని చూస్తున్నారా? అధైర్యపడకండి. లోకం మిమ్మల్ని అవమానించినా దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడండి. మీరు చేయాల్సిందల్లా వ్యర్థమైన లోకపు ఆలోచనలను విడిచిపెట్టి సత్యస్వరూపి అయిన యేసయ్య వైపు చూడడమేనండి. పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టం చేస్తుందండి, లోక స్నేహం దేవునితో వైరమని. మనం ఎప్పుడైతే అబద్ధాన్ని, అన్యాయాన్ని, పాపాన్ని ప్రేమిస్తామో అప్పుడు దేవుని కృపకు దూరమైపోతామండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన సమయాన్ని, మన ప్రాణాన్ని వ్యర్థమైన వాటి కోసం వృధా చేయొద్దు. లోక ఆశలు మన కళ్ళకు ఎంతో ఆకర్షణీయంగా కనిపించవచ్చు, కానీ అవి మన ఆత్మను నాశనం చేస్తాయండి. దేవుడు మనకిచ్చిన ఘనమైన జీవితాన్ని ఆయన మహిమ కొరకే ఉపయోగిద్దామండి. ప్రతిరోజు సత్యాన్ని వెతుకుదాం. వాక్య ధ్యానంలో, ప్రార్థనలో గడుపుతూ దేవునికి ఇష్టలుగా జీవించడానికి తీర్మానం చేసుకుందామండి. ఆయన పాద సన్నిధిలోనే మనకు నిజమైన శాంతి, ఆనందం లభిస్తాయండి. కొద్ది మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఆత్మీయ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. ఎన్నోసార్లు మేము ఈ లోకంలోని వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ అబద్ధపు సంతోషాల వెనుక పరిగెడుతూ మీ మనస్సును గాయపరిచాము.
తండ్రి, దయచేసి మా పాపాలను క్షమించండి. మనుష్యులు మా ఘనతను అవమానంగా మార్చాలని చూసినప్పుడు మేము అధైర్యపడకుండా మీ కృపలో స్థిరంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. మా హృదయాలను లోక ఆశల నుండి మళ్లించి మీ సత్యం వైపు త్రిప్పండి. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి హృదయాలలో ఉన్న వేదనను తీసివేసి మీ దైవిక సమాధానాన్ని అనుగ్రహించండి. మేము జీవించు కాలమంతా మీ నామానికి మహిమ తెచ్చే పాత్రలుగా మమ్మల్ని మలచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.